ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో చిక్కున్నారు. ఆయనకి కాళ్ళకి చేతులకు గాయాలయ్యాయి. అలానే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్య ఒకటి వచ్చిందని చెప్పేసి వార్త అందుతుంది. ఎందుకంటే ఆ పొగ, దట్టమైన పొగ లంగ్స్లోకి వెళ్ళిందని చెప్పేసి తెలుస్తుంది. చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. సింగపూర్లో జరిగింది ఈ ఘటన తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్కి హుటాహుటిన సింగపూర్ వెళ్ళిపోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచించారు. ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నాడు. అక్కడ మన్యంలో ఒక కురుడి గ్రామానికి నిన్న మాట ఇచ్చాను, ఆ గ్రామంలో పర్యటిస్తానని, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట ఇవ్వడం జరిగింది. నిన్న ఆ సమస్యలు తెలుసుకున్న తర్వాతే, ఆ గ్రామంలో పర్యటించిన తర్వాతే, అలానే సైమల్టేనియస్గా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన జరిగిన తర్వాత నేను సింగపూర్ వెళ్తానని చెప్పేసి అధికారులకు అయితే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. స్కూల్లో జరిగినటువంటి ఘటనలో చాలామంది విద్యార్థులు అక్కడ ఉన్నారు. ఆ విద్యార్థులతో పాటు మార్క్ శంకర్ గాయపడటం జరిగింది. అగ్ని ప్రమాదం దృష్ట్యా ఆ గాయాల్లో అయిన తర్వాత అందరూ స్టూడెంట్స్తో పాటు మార్క్ శంకర్ని కూడా వైద్య నిమిత్తం హాస్పిటల్కి తరలించడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు మార్క్ శంకర్. మనం చూసుకున్నాము, రేణు దేశాయికి విడాకుల తర్వాత అన్నాలజీని ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పెళ్లి తర్వాత వాళ్ళకి 2 సంతానం కలగడం జరిగింది. ఆ 2 సంతానంలో మగబిడ్డ మార్క్ శంకర్, అతను ఇప్పుడు సింగపూర్లో చదువుతున్నారు. ఆ సింగపూర్లో చదువుతున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం సంబంధించిన వార్త ఇప్పుడు మనం వింటున్నాం అన్నమాట. ఈ వార్త విన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే షెడ్యూల్ అయితే ఏదైతే పర్యటన షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ని కంప్లీట్ చేసుకొని విశాఖ చేరుకొని విశాఖ నుంచి సింగపూర్ వెళ్ళడానికి ఆయన షెడ్యూల్ అయితే ఖరారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అగ్ని ప్రమాదం నేపథ్యంలో హుటాహుటనే వెళ్ళిపోవాలని అధికారులు సూచించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే లేదు నేను వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళ సమస్యలు తీసుకున్న తర్వాత సింగపూర్ వెళ్తానని చెప్పడం అయితే ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఆయన ప్రసంగాలు మనం చూసాము, నిన్న మొన్న ఆయన ప్రసంగాలు, పర్యటనలో ఆయన ప్రసంగాలు చూసాము. ఈ మన్యంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని దాటుకొని ఎలా ముందుకెళ్ళాలి అభివృద్ధి అనేది దానిపైన ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఆయన మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్లు అనేది ఉన్నాయో ఆ రోడ్లు లేక చాలామంది డోలీల్లోనే చనిపోవడం జరుగుతుంది. ఏదైనా వైద్యం సంబంధించినటువంటి సమస్య వస్తే ఆ డోలీలో మోసుకొని చాలా కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో రోడ్లు, సిసి రోడ్లు అనేవి ప్రాథమికంగా ఎంతో అవసరం అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఇంకొక అప్పీల్ చేయడం జరిగింది, కూటమికి ఇంకొక 15 సంవత్సరాల అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నిలుపుతామని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రసంగాలు కొనసాగుతున్న తరుణంలో ఆయన పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని ఆయన సింగపూర్ వెళ్లాల్సిన పరిస్థితి అయినప్పటికీ కూడా ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షణ తర్వాత ఆ ఏర్పాట్లలో చేసినటువంటి శంకుస్థాపనలు కానీ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సింగపూర్ వెళ్తానని చెప్పేసి ఆయన చెప్పడంతో పవన్ కళ్యాణ్కి పని పట్ల ఉన్న నిబద్ధత గురించి చాలామంది అయితే చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.